మోకాళ్ళ నొప్పి కోసం ఒక ఎక్సర్సైజ్ చెప్తా. నువ్వు నన్ను నమ్ముతున్నావుగా? 100%. నమ్ముతావు. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే నీ మోకాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. ఇబ్బంది లేదు. నువ్వు ఆల్రెడీ చేసినావు, మళ్ళీ చెప్తా. ఎక్సర్సైజ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఆ ఎక్సర్సైజ్ చేసి నువ్వు నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చావు. మళ్ళీ నేను చెప్తా ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ ఒక్కటి చేసుకో, 100% రిజల్ట్ వస్తుంది. ఇట్లా రైట్. ఏం లేదు, ఎప్పుడైనా ఇట్లా ఎడ్జ్కి జరగాలి, లోపల కూర్చోవద్దు. ఎడ్జ్కి ఇలా జరగాలి, జరిగేసి కాలు మీద కాలు పెట్టాలి. ఒకవేళ కాలు మీద కాలు రాకపోతే జస్ట్ కనీసం ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఉండేసి మనం ఇట్లా ఊపకూడదు. ఎప్పుడు కాల్ని జస్ట్ ఈ చేయితోనే ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేయాలి. ఎంతవరకు ప్రెస్ అవుతుందో అంతవరకు ప్రెస్ చేయాలి. ఇదంతా నొప్పి వస్తుంటుంది, అయినా కూడా భరించుకొని కనీసం ఒక డోలో టాబ్లెట్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా రోజు చేస్తే ఏమంటే ఇక్కడ ఉండే కంట్రోల్ మొత్తం లూజ్ అయిపోయి ఈ మోకాలు మొత్తం స్పేస్ క్రియేట్ అవుతుంది. స్పేస్ క్రియేట్ అవ్వడం ద్వారా కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ప్లస్ గుజ్జు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దాని ద్వారా జాయింట్ స్పేస్ వచ్చేసి ఇక్కడ ఒత్తిడి తగ్గిపోతుంది. తగ్గిపోయి నువ్వు మోకాలు నొప్పి తగ్గిపోతుంది. కానీ ఇది ఒక్కరోజు జరిగే ప్రాసెస్ కాదు, మినిమం 1 to 2 months ప్రాసెస్ అనమాట. రోజు చేయాలి. ఎంతసేపు అని చేసుకోవచ్చు. మన ఓపిక ఉండేదాన్ని బట్టి ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ పెట్టాలి. 1 2 3 మళ్ళీ 10 times మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. రిపీటెడ్గా 2 కాలు చేసుకోవచ్చు. ఏ కాలు అయితే నొప్పి ఎక్కువ ఉందో అది ఎక్కువసారి చేయాలి, నొప్పి తక్కువ తక్కువసారి చేయాలి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ షేర్ చేయండి, కింద కామెంట్ అయితే పెట్టండి. ఎక్సర్సైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.